హాయ్ హలో ఈరోజు చికెన్ పికిల్ చేద్దామా. నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాంతో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, చెక్క, ఒక 7 యాలకులు, 7 లవంగాలు వేసి ఫ్రై చేయాలి. అన్నీ ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసేయండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ప్యాన్లో నుంచి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి, హీట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా అప్పుడు. ఓకే, ఇప్పుడు ఆ ప్యాన్ని సైడ్కి బోన్లెస్ 1 kg చికెన్ తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయించుకొని కడిగేసి ఉప్పు పసుపు వేసి కడిగేసి నానబెట్టండి. ఒక 1/2 అవర్ టు 1 అవర్ నానబెట్టండి. నెక్స్ట్ ప్రాసెస్ చెప్తా. ఇప్పుడు మనకి 2 ప్యాన్స్ కావాలి. 1 ప్యాన్లోనేమొచ్చి కొంచెం నాన్ స్టిక్ ప్యాన్ లాంటిది తీసుకొని ఇంకొన్ని నార్మల్ ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఇందులోని ఒకసారి చికెన్లో వాటర్ లేకుండా ఒకసారి ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టండి ఫస్ట్. ఓకే, సిమ్లో పెట్టుకొని చికెన్ని దాంట్లో డ్రాప్ చేసుకోవాలి. జస్ట్ దీంట్లో వాటర్ ఇంకిపోయి లైట్గా కుక్ అయ్యే వరకు, ఎలాగ తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా. ప్యాన్లోకి ఇలా స్ప్రెడ్ చేసి ఉంచేసుకోవాలి. ఓకేనా, చూడండి. మూత కూడా పెట్టుద్దాం. చూడండి, ఒక లైట్ ఎల్లో కింద కనిపిస్తుంది కదా, అప్పుడు టర్న్ చేసేద్దాం. ఇలా టర్న్ చేసేద్దాం చికెన్. ఓకే, వాటర్ వచ్చింది, వాటర్ ఇంకిపోయింది, ఏం గాబరపడిపోకండి. ఓకేనా, నార్మల్గా ఇలా చికెన్ అయిపోతుంది ఎల్లో కలర్లో. రైట్ నౌ స్విచ్ ఆఫ్ ద ఫ్లేమ్. పెనం పెట్టి నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె వాడండి, బెటర్. మధ్యలో మనం ఖాళీగా ఎందుకుంటాం, ప్రాన్ కర్రీ కూడా పనిలో పని 2 ఒకసారి అయిపోతాయి కదా, ఆ పని కూడా చేసేస్తున్నాం అనమాట. మధ్యలో పాట పాడాలనిపించింది, అయితే ఫోన్లో రికార్డ్ అవుతుంది, ఏం చేద్దాం. సరేలే, ఫోన్లో రికార్డ్ అవుతుంది కదా, మనమే పాడేసుకుంటే పోద్ది కదా అని మనమే ట్రై చేసేసాంలేండి. మరి మ్యూజిక్ కావాలా మీకు? ఓకే, మన మ్యూజిక్ కోసం మిక్సీ ఉంది కదా, మిక్సీని ఇందాక పెట్టుకున్న పిండిని పౌడర్ చేసేస్తే అదే మనకు సపోర్ట్ చేసింది. చూడండి, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకోండి. ఓకే, ఇలా చికెన్ ఆయిల్లో ఫ్రై చేద్దాం. చికెన్ ఫ్రై అయిపోయింది మ్యాక్సిమం అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ గ్లాస్తో కారము, 3/4 సాల్ట్, ధనియా, మనం మిక్సీ చేసిన పౌడరు, కారము, ఉప్పు